వన్ సెకండ్, ఇవాళ క్లాస్లో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఈజీ అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కమెంట్లో మీ ఆన్సర్ కమెంట్ చేయండి. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, ఇంటూ ఈక్వల్స్ టు, డివిజన్ అండ్ మాడ్యులస్. సో వీటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అని ఎందుకు అంటారంటే, నువ్వు అడిషన్ చేసి ఒక దానికి అసైన్ చేస్తావు, సబ్ట్రాక్షన్ చేసి అసైన్ చేస్తావు. సో మైనస్ ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు ఉన్నాయి కాబట్టి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 అన్నాను అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంతా 10 కదా, సో 10 + 5 ఈక్వల్స్ టు ఏ 15. సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది 15 వస్తుంది. సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 అనకుండా డైరెక్ట్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 అని రాస్తే అయిపోతుంది కదా, కన్ఫ్యూషన్ ఉండదు అని. బట్ ఒక జావా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనకు కోడ్ అనేది మినిమైజ్ చేసి రీడబుల్గా ఉండడానికి మనం షార్ట్ ఫామ్స్ అనేవి చూస్ చేసుకుంటాం. సో తప్పదు, ఇంకా ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 అనేది మనం డీకోడ్ చేసుకొని మన అవుట్పుట్ అనేది గెస్ చేయాలి. సో ఏ మైనస్ ఈక్వల్స్ టు 5 అని ఉంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 5. అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా వస్తుంది, ఏ అంతా ఇప్పుడు మనకు పైన 15 అయింది కదా, సో 15 - 3 ఈజ్ ఈక్వల్స్ టు 12. ఇక్కడ 12 వస్తుంది అవుట్పుట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 2 కదా, ఏ అనేది మనకు పైన ఎంత అయింది, 12 అయింది. సో 12 × 2, 12 × 2 అంటే 24. దాని తర్వాతకి ఇక్కడికి ఏమొచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మాడ్యులస్ 4, సారీ ఏ డివిజన్ 4. ఇక్కడ ఏ ఎంత మనకి, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 24/4. 4 5 20, 4 6 24. సో కోషంట్ వస్తుంది కాబట్టి 6. దాని తర్వాతకి ఇక్కడ ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మాడ్యులస్ కదా, సో 6 మాడ్యులస్ 3. 6 మాడ్యులస్ 3 అంటే మనకు రిమైండర్ అనేది 0 వస్తుంది కాబట్టి 0 అనేది అవుట్పుట్. సో ఇలానే మీరు ఒకసారి దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.